ఓరాంజీ 7 ఛానల్. మన ఛానల్‌లో అయితే కరెంట్ డేటా వచ్చేసి స్థానిక సంస్థల్లో ప్రజెంట్ రిజర్వేషన్ వచ్చేసి ఎస్సీలకు 18.3%, ఎస్టీలకు 8.2%, బీసీలకు 23.5%. ఇదంతా 50% లోపలనే ఉన్నది. మనం అదే కాకుండా అంతరాష్ట్ర కౌన్సిల్ గురించి డిస్కస్ చేద్దాం. ఆర్టికల్ 263 ప్రకారం ఉంది. కేంద్ర రాష్ట్రాల మధ్య తలెత్తే వివాదాలను ఇది పరిష్కరిస్తుంది. అదే ఆ రాష్ట్రాలకు మరియు రాష్ట్రాలకు మధ్య తలెత్తే వివాదాలను కూడా సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకున్నట్టుకు ఒక వేదిక ఏర్పాటు చేయాలని ఉద్దేశంతో మన రాజ్యాంగ నిర్మాతలు ఏం చేశారు, 263 ఆర్టికల్ ప్రకారం ఇది ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి బ్రీఫ్గా తెలుసుకుంటే, మనం ఎంసీ శతల్వాడ్ కమిటీ సమావేశంలో రాష్ట్ర కౌన్సిల్ గురించి, అంతరాష్ట్ర కౌన్సిల్ గురించి ఏర్పాటు గురించి చర్చించడం జరిగింది. అదే 1970లో తమిళనాడులో రాజమన్నర్ కమిటీ కూడా అంతరాష్ట్ర కౌన్సిల్ ఏర్పాటును సూచించినది. ఇందిరాగాంధీ ప్రభుత్వంచే కేంద్ర రాష్ట్ర సంబంధం తలెత్తే సమస్యలను అధ్యయనం చేసి పరిష్కారాలను చూపుటకు ఏర్పాటు చేయబడిన కమిషన్ ఇంకొకటి ఉంది, సర్కారీ కమిషన్ అనేది ఒకటి ఉంది. అలాగే 1990లో ఈపీ సింగ్ ప్రభుత్వ కాలంలో భారత రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా అంతరాష్ట్ర కౌన్సిల్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంతరాష్ట్ర కౌన్సిల్ అనేది శాశ్వత ప్రాతిపదికన కలిగి లేని రాజ్యాంగబద్ధ సంస్థ. అంతరాష్ట్ర కౌన్సిల్ కేంద్ర హోంశాఖకు అనుబంధంగా పనిచేస్తుంది. దీని నిర్మాణం వచ్చి చూస్తే చైర్మన్గా పిఎం సార్ ఉంటారు, సభ్యులు 6, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉంటారు, కేంద్రపాలిత సీఎంలు కూడా ఉంటారు, గవర్నర్లు రాష్ట్రపతి పాలనలో ఉంటే గవర్నర్లు ఉండడం జరుగుతుంది. దీని ముఖ్య విధులు వచ్చేసి భారతదేశంలో కేంద్ర రాష్ట్రం మధ్య సమన్వయాన్ని సాధించి పటిష్ట సహకార సమాఖ్య ఏర్పాటు చేయడం, కేంద్ర రాష్ట్రాల మధ్య సమస్యలను సామరస్యంగా పరిష్కరించడం, రాష్ట్రాల మధ్య ఏర్పడే సమస్యలను సామరస్యంగా పరిష్కరించడం, షెడ్యూల్ జాతులు, షెడ్యూల్ తెగలు అభ్యున్నతికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేయడం, శాంతి భద్రత పరిరక్షణకై సమిష్టి వ్యూహాన్ని రూపొందించడం, అలాగే అభివృద్ధి విషయంలో ప్రాంతీయ సమస్యల పరిష్కారం కోసం సమిష్టి వ్యూహం కూడా అనుసరిస్తుంది. రాష్ట్రాల మధ్య తలెత్తే సరిహద్దు వివాదాలను పరిష్కరిస్తుంది. కేంద్ర రాష్ట్రాలకు మధ్య రాష్ట్రాలకు పెండింగ్లో ఉన్న సమస్యలను సత్వరం పరిష్కరిస్తుంది. అంతరాష్ట్ర కౌన్సిల్కి, జోనల్ కౌన్సిల్కి నియమానుసార సమావేశపరిచి క్రియాశీలకంగా పనిచేస్తుంది. అంతరాష్ట్ర కౌన్సిల్ ఏంటంటే తీసుకున్న నిర్ణయాలను అమలు పరిచేదండి. మొత్తంగా బ్రీఫ్గా చూసుకుంటే ఏమంటే, రాష్ట్రాల మధ్య తలెత్తే సమస్యలను ఇదే పరిష్కరిస్తుంది, అలాగే కేంద్ర రాష్ట్రాల మధ్య సమస్యలను పరిష్కరిస్తుంది, సరిహద్దు వివాదాలను పరిష్కరిస్తుంది, అలాగే అంటే జోనల్ వివాదాలను కూడా ఇదే పరిష్కరిస్తుంది అంతరాష్ట్ర కౌన్సిల్. ఇది ఒక ముఖ్యమైన కౌన్సిల్గా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓరాంజీ 7 ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.